హలో అండి. వెల్కమ్ టు మేడమ్ ఫుడ్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను మీకు 2 మంచి చట్నీస్ తయారు చేసి చూపించబోతున్నానండి. చట్నీసే కదా ఏముంది అనుకోవద్దు. అసలు టిఫిన్‌లోకొచ్చే టేస్ట్ మొత్తం చట్నీ ద్వారానే వచ్చిద్దని నా ఉద్దేశం. సో, దానికోసం మనకి ముందుగా ఏ చట్నీ, ఏ టిఫిన్‌తో పాటు తింటే బావుండిద్దనేది తెలియాలనమాట. ఆ విషయం తెలిసిందంటే మనకి సగం టిఫిన్ చేయడం వచ్చేసినట్టే అని నా అభిప్రాయం. సో, దానికోసం ముందు మనకి ఏ టిఫిన్ కోసం ఏ చట్నీ చేసుకోవాలో తెలిసుండాలండి. మనం రోడ్ సైడ్ చిన్న చిన్న టిఫిన్ బండ్ల మీద, అలాగే చిన్న చిన్న హోటల్స్‌లో తినేటప్పుడు మనకి మెయిన్ చట్నీతో పాటు టమాటా చట్నీ అనేది ఇస్తూ ఉంటారు. సో, కొంతమందికి మెయిన్ చట్నీతో పాటు అల్లం చట్నీ తినడానికి ఇష్టపడతారు. నాలాంటి వాళ్ళేమో ఇట్లా టమాటా పచ్చడి తినడానికి ఇష్టపడతా ఉంటారనమాట. సో, మీకు గూడా టమాటా పచ్చడనేది ఇష్టం ఉంటే మీకు ఈ రెసిపీ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది ప్రాసెస్ గూడా చాలా సింపుల్‌గా ఉండిద్దండి. మనం ఒకరోజు చేసి పెట్టుకున్నాము అంటే మనకి 3, 4 రోజుల పాటు హ్యాపీగా తినేసేయొచ్చు. పాడవ్వదు గూడా ఇది మనకి కరెక్ట్ ప్రాసెస్‌లో చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. దీనికోసం ముందుగా నేను నాటువి టమాటాలు తీసుకున్నాను. నార్మల్ టమాటాలతో గూడా చేయొచ్చనమాట. నాటువి తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే ఇవి బాగా పుల్లగా ఉన్నాయి. సో, దానికోసం కొంచెం ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నాను. అదే మీరు నార్మల్ టమాటాలు తీసుకునేటట్లయితే ఒక 2, 3 వేసుకోండి. ఎండుమిరపకాయలు సరిపోతుంది. సో, ముందుగా దీనికోసం మనం టమాటాలు తొడిమలనేవి కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి వాటర్‌లో. ఇప్పుడు ఈ రెండిటిని కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనకి ఈ టమాటా పైన స్కిన్ అనేది ఇలా సెపరేట్ అవుతుందనమాట. నెక్స్ట్ అవి ఆరిపోయిన తర్వాత ఆ స్కిన్ అనేది మొత్తం తీసేసి వీటితో పాటు మిక్సీ జార్లో కొంచెం చిన్నుల్లిపాయి, అలానే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీకు ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అనేది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇలానే మనం డైరెక్ట్గా తినేసేయచ్చు. లేదు అనుకుంటే తాలింపు కూడా వేసుకొని తినొచ్చు అనమాట. ఇది దోస మీద ఎర్రకారం నాకు కూడా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి వేసుకోండి నూనెకి బదులుగా. ఆ కాంబినేషన్ కూడా బాగుండిద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను పల్లీ చట్నీ అనేది చేస్తున్నాను. దోసల్లోకి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కూడా బాగుండిద్దండి. కాకపోతే ఇక్కడ నేను చూశారు కదా పల్లీలు ఎక్కువ వేసి ఒక గుప్పెడు మాత్రమే కొబ్బరి ముక్కలు వేశాను పచ్చివి. అండ్ నెక్స్ట్ చిన్నుల్లిపాయలు వేశాను. అల్లంకి బదులు చిన్నుల్లిపాయలు వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అదే మనం ఇడ్లీలోకి చేసుకునేటప్పుడైతే ఎక్కువ మొత్తంలో కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక గుప్పెడు మాత్రమే వేరుశనక్కాయ పప్పులు వేసుకోండి. అలానే చిన్నుల్లిపాయలకు బదులు అల్లం వేసుకోండి. మీకు ఇడ్లీలోకి ఆ కాంబినేషన్ బాగుండిద్ది. సో, ఈరోజు రెసిపీ ఇది కాబట్టి ఇది చెప్తున్నాను. ఈ పల్లీలు కూడా మొత్తం అన్నీ వేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఇది కూడా తాలింపు వేసేసుకోండి. ఈ తాలింపు ఏంటంటే అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి తాలింపు వేశాక. నేను వంట నేర్చుకున్న కొత్తలో తెలియక ఆ మంటను అనేది అలాగే ఉంచేసానండి, ఫ్లేమ్ ఆఫ్ చేయకుండా. అప్పుడు చట్నీ మొత్తం గట్టిగా ఉండలు కట్టిపోయింది. ఇంకా తినడానికి పనికి రాలేదనమాట. సో, అందుకోసం అని చెప్తున్నాను. ఇది కూడా చెప్పాలా అనుకోవద్దు. నెక్స్ట్ చెప్పాను కదా ఈరోజు మాది టిఫిన్ వచ్చేటప్పటికి దోశ. మీరు ఇప్పుడు నేను చేసి చూయించినటువంటి 2 చట్నీస్ ఒకసారి ట్రై చేయండి దోశతో పాటు. కాంబినేషన్ ఎలా ఉండిద్ది అనేది మీకు కూడా అర్థమైద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక వీడియోలో నేను మీకు ఇదే పల్లీల చట్నీ, ఇదే టమాటా చట్నీ ఇంకో వేరే రకమైనగా కూడా చేస్తారు. అది చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్